హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. వీటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఆన్సర్ చేయలేని టాపిక్స్పై దృష్టి పెట్టి ఆ టాపిక్స్ను కవర్ చేసుకోండి. ఫస్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద సేంద్రియ వాణిజ్య ప్రదర్శన బయోఫ్యాచ్ 2026లో కంట్రీ ఆఫ్ ది ఇయర్గా ఏ దేశం ఎంపికైంది? ఏ జర్మనీ, బి బ్రెజిల్, సి భారతదేశం, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈజ్ సి భారతదేశం. జర్మనీలోని న్యూరెంబర్గ్లో జరిగిన ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో భారతదేశం కంట్రీ ఆఫ్ ది ఇయర్ గౌరవాన్ని పొందింది. భారతీయ సేంద్రియ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనం. నెక్స్ట్ వన్, ఇటీవల రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డులను ఏ సంస్థ ప్రదానం చేసింది? ఏ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బి రామ్నాథ్ గోయంకా ఫౌండేషన్, సి కేంద్ర సమాచార శాఖ, డి ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్. ఆన్సర్ ఈజ్ బి రామ్నాథ్ గోయంకా ఫౌండేషన్. జర్నలిజం రంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటించిన వారికి ఇచ్చే ఈ అవార్డులను మార్చి 28, 2026న ప్రకటించారు. నెక్స్ట్ వన్, నివేష్ మిత్ర 3.0 పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి ఉత్తరప్రదేశ్, డి తమిళనాడు. ఆన్సర్ ఈజ్ సి ఉత్తరప్రదేశ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు అందించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ పోర్టల్ను అప్గ్రేడ్ చేసింది. నెక్స్ట్ వన్, రైల్వే శాఖ ఇటీవల జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం రైళ్లలో ఏ విధమైన ప్రకటనలను నిషేధించారు? ఏ కేవలం ఆహార పదార్థాల యాడ్స్, బి లిక్కర్, పొగాకు మరియు నైతికత లేని యాడ్స్, సి సినిమా పోస్టర్లు, డి విద్యా సంస్థల ప్రకటనలు. ఆన్సర్ ఈస్ బి లిక్కర్, పొగాకు మరియు నైతికత లేని యాడ్స్. రైల్వే స్టేషన్లు మరియు రైల్ కోచ్లలో మద్యపానం, ధూమపానం వంటి అభ్యంతరకర ప్రకటనలను నిషేధిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రకటనల కేటాయింపు ఇకపై పూర్తి పారదర్శకంగా ఈ వేలం ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ వన్, 2026 జనవరిలో ఏ రాష్ట్రం కృత్రిమ మేధస్సు AI మరియు మెషిన్ లెర్నింగ్ ML విధానాన్ని ఆమోదించింది? ఏ కర్ణాటక, బి తెలంగాణ, సి రాజస్థాన్, డి గుజరాత్. ఆన్సర్ ఈజ్ సి రాజస్థాన్. రాజస్థాన్ క్యాబినెట్ 2026 కోసం ప్రత్యేక AI/ML పాలసీని ఆమోదించింది. ఇది ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను పెంచుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు తొలి హెలికాప్టర్ లాంచ్డ్ డ్రోన్ పేరు ఏమిటి? ఏ వాయుబాణ్, బి గరుడ, సి ఆకాశ్ శక్తి, డి రుద్ర. ఆన్సర్ ఈజ్ ఏ వాయుబాణం. భారత వైమానిక దళం శత్రువుల లక్ష్యాలను గగనతలం నుండే సమర్థవంతంగా ఛేదించేందుకు వాయుబాణం అనే ప్రత్యేక డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది హెలికాప్టర్ల నుండి ప్రయోగించే విధంగా రూపొందించబడింది. నెక్స్ట్ వన్, 2026 మార్చిలో సురక్షా సంకల్ప్ కార్యశాల ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ హైదరాబాద్, బి న్యూఢిల్లీ, సి ముంబై, డి బెంగళూరు. ఆన్సర్ ఈజ్ బి న్యూఢిల్లీ. జాతీయ భద్రత మరియు విపత్తు నిర్వహణపై అవగాహన కల్పించడానికి ఈ వర్క్షాప్ నిర్వహించారు. నెక్స్ట్ వన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నూతన చైర్పర్సన్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ హంసరాజ్ గంగారాం అహిర్, బి సాధ్వి నిరంజన్ జ్యోతి, సి ఓం ప్రకాష్ రాజ్భర్, డి అనుప్రియా పటేల్. ఆన్సర్ ఈస్ బి సాధ్వి నిరంజన్ జ్యోతి. కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మార్చి 27, 2026న నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. ఆమె గతంలో ఫతేపూర్ ఎంపీగా మరియు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ వన్, తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని ఎంతకు పెంచారు? ఏ 5 లక్షలు, బి 10 లక్షలు, సి 12 లక్షలు, డి 15 లక్షలు.
ఆన్సర్ ఈజ్ బి 10 లక్షలు. పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచింది. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2026లో ప్రయోగించనున్న శుక్రయాన్-1 మిషన్ ఉద్దేశం ఏమిటి? ఏ చంద్రునిపై నీటి జాడ, బి అంగారక గ్రహంపై జీవం, సి శుక్రగ్రహం వాతావరణంపై అధ్యయనం, డి సూర్యుడిపై పరిశోధన. ఆన్సర్ ఈజ్ సి శుక్రగ్రహం వాతావరణంపై అధ్యయనం. వీనస్ గ్రహం చుట్టూ ఉన్న మేఘాలు మరియు వాతావరణాన్ని పరిశోధించడానికి ఇస్రో ఈ ప్రయోగాన్ని సిద్ధం చేస్తోంది. నెక్స్ట్ వన్, రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల P-8I విమానాల నిర్వహణ కోసం ఏ సంస్థతో 413 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది? ఏ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బి బోయింగ్ ఇండియా డిఫెన్స్, సి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, డి రిలయన్స్ డిఫెన్స్. ఆన్సర్ ఈస్ బి బోయింగ్ ఇండియా డిఫెన్స్. భారత నౌకాదళంలో సముద్ర నిఘా మరియు జలాంతర్గామి వ్యతిరేక యుద్ధానికి ఉపయోగించే P-8I విమానాల మెయింటెనెన్స్ కోసం ఈ ఒప్పందం కుదిరింది. ఇది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయంగానే నిర్వహణ జరగడానికి దోహదపడుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరాల జాబితా 2026లో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది? ఏ ముంబై, బి కోల్కతా, సి ఢిల్లీ, డి ఘజియాబాద్. ఆన్సర్ ఈజ్ సి ఢిల్లీ. గాలి నాణ్యత సూచి AQI ప్రకారం ఢిల్లీ మళ్ళీ అత్యంత కలుషిత నగరంగా నమోదైంది. నెక్స్ట్ వన్, ఇటీవల అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ ఫార్వర్డ్ ఆటగాడు ఎవరు? ఏ మన్ప్రీత్ సింగ్, బి గుర్జంత్ సింగ్, సి హర్మన్ ప్రీత్ సింగ్, డి శ్రీజేష్. ఆన్సర్ ఈస్ బి గుర్జంత్ సింగ్. టోక్యో 2020 మరియు ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో కాంస్య పతకాలు సాధించిన భారత జట్టులో కీలక సభ్యుడైన గుర్జంత్ సింగ్ 130 మ్యాచ్ల తర్వాత అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికారు. నెక్స్ట్ వన్, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన లక్ష్యం 2026-27 నాటికి ఎన్ని కోట్ల ఇళ్లకు సోలార్ అందించడం? ఏ 50 లక్షలు, బి 1 కోటి, సి 2 కోట్లు, డి 5 కోట్లు. ఆన్సర్ ఈస్ బి 1 కోటి. కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ వన్, భారతదేశపు తొలి స్వీయ నమోదు సౌకర్యం ఏ జనగణనలో అమలు కానుంది? ఏ జనగణన 2021, బి 2024, సి 2027, డి 2031. ఆన్సర్ ఈజ్ సి జనగణన 2027. డిజిటల్ ఇండియాలో భాగంగా పౌరులు తమ వివరాలను తామే ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటును 2027 సెన్సస్లో కల్పించనున్నారు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులు 2026లో పశు సంవర్ధక రంగానికి గాను తెలంగాణ నుంచి పద్మశ్రీ అందుకున్న వ్యక్తి ఎవరు? ఏ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, బి రామారెడ్డి మామిడి, సి కిషన్ రావు, డి గడ్డం సమ్మయ్య. ఆన్సర్ ఈజ్ బి రామారెడ్డి మామిడి. పాడి పరిశ్రమ మరియు పశువుల సంరక్షణలో ఆయన చేసిన సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. నెక్స్ట్ వన్, గంగా నది వ్యవస్థలో వేగంగా తగ్గిపోతున్న ఏ తాబేలు జాతి సంరక్షణ కోసం ఇటీవల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు? ఏ రెడ్ క్రౌన్డ్ రూఫ్డ్ టర్టిల్, బి ఆలివ్ రిడ్లీ, సి గ్రీన్ సీ టర్టిల్, డి స్టార్ టర్టిల్. ఆన్సర్ ఈజ్ ఏ రెడ్ క్రౌన్డ్ రూఫ్డ్ టర్టిల్. అరుదైన మంచినీటి తాబేలు జాతి అయిన ఇది గంగా నదిలో ఆవాసాలు కోల్పోవడం వల్ల అంతరించిపోయే దశలో ఉంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో షిగెల్లోసిస్ అనే అంటువ్యాధి వ్యాప్తి వార్తల్లో నిలిచింది? ఏ కేరళ, బి తమిళనాడు, సి మహారాష్ట్ర, డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఈజ్ ఏ కేరళ. షిగెల్లా బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధి కేరళలో కొన్ని ప్రాంతాల్లో ప్రబలడం వల్ల ప్రజారోగ్య హెచ్చరికలు జారీ చేశారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కళారత్న అవార్డులు 2026 కోసం ఎంతమంది గ్రహీతలను ఎంపిక చేసింది? ఏ 38 మంది, బి 123 మంది, సి 161 మంది, డి 50 మంది. ఆన్సర్ ఈస్ ఏ 38 మంది. మొత్తం 161 మందిలో 38 మందికి కళారత్న మరియు 123 మందికి ఉగాది పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ వన్, భారత వైమానిక దళం ఐఏఎఫ్ తన MiG-29 యుద్ధ విమానాలను ఏ కొత్త క్షిపణులతో ఆధునీకరిస్తోంది? ఏ బ్రహ్మోస్, బి అస్త్రా, సి ఆస్రామ్, డి హెలినా. ఆన్సర్ ఈజ్ సి ఆస్రామ్. సమీప పరిధిలోని గాలిలోని లక్ష్యాలను ఛేదించే అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ను మిగ్ విమానాలకు అమర్చుతున్నారు. నెక్స్ట్ వన్, మార్చి 2026లో జమ్మూ కాశ్మీర్ ఏ దేశీయ క్రికెట్ టోర్నమెంట్లో తొలిసారిగా టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది? ఏ విజయ్ హజారే ట్రోఫీ, బి రంజీ ట్రోఫీ, సి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, డి ఇరానీ కప్. ఆన్సర్ ఈజ్ బి రంజీ ట్రోఫీ. జమ్మూ కాశ్మీర్ జట్టు తన సుదీర్ఘ చరిత్రలో మొదటిసారి రంజీ ట్రోఫీని గెలుచుకొని భారత దేశీయ క్రికెట్లో సంచలనం నమోదు చేసింది. నెక్స్ట్ వన్, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో కనుగొనబడిన కొత్త కప్ప జాతి పేరు ఏమిటి? ఏ నిక్టిబా ట్రాకస్ కలి, బి ఇందిరానా బెడోమి, సి రాకోఫోరస్, బి డి బుఫో. ఆన్సర్ ఈజ్ ఏ నిక్టిబా ట్రాకస్ కలి. దీనిని సాధారణంగా కాలి నైట్ ఫ్రాగ్ అని పిలుస్తారు. ఇది కర్ణాటకలోని జీవ వైవిధ్యానికి కొత్త గుర్తింపు తెచ్చింది. నెక్స్ట్ వన్, ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు 2026 వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్కు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది? ఏ కుషినగర్, బి బుద్ధగయ, సి హైదరాబాద్, డి అమరావతి. ఆన్సర్ ఈజ్ సి హైదరాబాద్. బౌద్ధ వారసత్వాన్ని మరియు శాంతిని ప్రోత్సహించడానికి తెలంగాణలోని హైదరాబాద్లో ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. నెక్స్ట్ వన్, గణిత శాస్త్రంలో అత్యున్నత పురస్కారమైన అబెల్ ప్రైజ్ 2026కు ఎవరు ఎంపికయ్యారు? ఏ అక్షయ్ వెంకటేష్, బి గెడ్ ఫాల్టింగ్స్, సి లూయిస్ కాఫ్రెల్లి, డి డెన్నిస్. ఆన్సర్ ఈజ్ బి గెడ్ ఫాల్టింగ్స్. జర్మనీకి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ గెడ్ ఫాల్టింగ్స్ను 2026 అబెల్ ప్రైజ్ విజేతగా నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ప్రకటించింది. ఈ అవార్డును జర్మనీకి చెందిన వ్యక్తి గెలుచుకోవడం ఇదే తొలిసారి. మే 26, 2026న ఓస్లోలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. నెక్స్ట్ వన్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే తాజా నివేదిక ప్రకారం ఏ విభాగంలో మహిళల వేతన వృద్ధి పురుషుల కంటే ఎక్కువగా నమోదైంది? ఏ కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు, బి కేవలం ప్రైవేటు రంగాలు, సి స్వయం ఉపాధి ఉద్యోగులు మరియు కార్మికులు, డి సాఫ్ట్వేర్ రంగం. ఆన్సర్ ఈస్ సి స్వయం ఉపాధి ఉద్యోగులు మరియు కార్మికులు. మార్చి 30న విడుదలైన నివేదిక ప్రకారం స్వయం ఉపాధిలో మహిళల ఆర్జన 8.8%, ఉద్యోగుల్లో 7.2% పెరిగింది. మహిళా కార్మికుల కూలీ 5.4% పెరగగా పురుషుల వేతనం 0.2% తగ్గినట్టు సర్వే వెల్లడించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.